ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు అంటే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకుని రక్తదానం ప్రాణదానంతో సమానంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా ప్రమాదాల్లో కానీ ఎమర్జెన్సీగా కానీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి రక్తం అత్యవసర పరిస్థితిలో కావలసినప్పుడు వాళ్ళకు దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి వచ్చే నెల 1వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రక్తదాన కేంద్రాల్లో పాల్గొని అందరూ కూడా రక్తాన్ని దానం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మన కావలి ఏరియా హాస్పిటల్ నుండి ఈ మెగా రక్తదానం శ్రీసేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ప్రతి దగ్గరలో కూడా ప్రభుత్వం కావచ్చు, ప్రైవేటు సంస్థలు ఎక్కడైనా కానీ ఈ రోజు నుంచి వచ్చే నెల 1వ తారీఖు దాకా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలి. మనకి ఈరోజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మనం ఈ రక్తం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు మనకి ప్రతిసారి కూడా మన హాస్పిటల్కి ఎనీ టైం అందుబాటులో ఉంటున్నారు. చాలా క్యాంపులు కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ తరఫున ఏదన్నా అవసరమైనప్పుడు ఏదైనా బ్లడ్ లేదన్నా, ఏదన్నా ఎమర్జెన్సీ గ్రూప్ ఏదన్నా నెగిటివ్ గ్రూప్స్ కావాల్సి వచ్చినప్పుడు కూడా వినయ్కి వెంటనే ఫోన్ చేయడం వల్ల వెంటనే ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి మన హాస్పిటల్కి పిల్లకాయలు పంపించి ఇవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా వినయ్ వాళ్ళ టీంని ఈ సందర్భంగా అప్రిషియేట్ చేస్తున్నా. ఇలాంటి శిబిరాలు ఇంకా ముందు మన హాస్పిటల్లో ఏర్పాటు చేసి పేదలకు ఉపయోగపడే విధంగా చేస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యాప్ ఏంటంటే ఈ రక్తకోశ్ అనే యాప్ని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన ప్రతి సర్టిఫికేట్ కూడా ఈ రక్తకోశ యాప్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. బ్లడ్ ఇవ్వడం కూడా ఈ రక్తకోశ యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే సర్టిఫికేట్ కూడా అప్పుడే యాప్లో క్రియేట్ చేసుకుని యాప్ ద్వారానే మనము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి అపోహలు లేకుండా బ్లడ్ ఇచ్చేదానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాం.